ఉపమాన జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం. చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి, కష్టాల్లోనే సత్యం తెలుస్తుంది. చీకట్లో నక్షత్రాలు కనపడతాయి అన్నది అందరికీ తెలిసిందే. పగలు నక్షత్రాలు కనపడవు, కానీ చీకటి పడితే నక్షత్రాలని మెలమెల మెరుస్తూ ఉంటాయి. అలాగే కష్టాల్లోనే సత్యం తెలుస్తుంది. ఇప్పుడు మనమంతా కూడా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే సత్యాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. అదే మన జీవిత లక్ష్యం. ఇంకేంటంటే ఎవరైనా సరే సత్యలోకం చేరుకోవాల్సిందే. పత్రిక గారు చెప్తున్నారు కదా, సత్యలోకం చేరుకోవాలి అంటే సత్యం అనుభవంలోకి రావాలి అంటారు. సత్యం తెలుసుకోవడం కాదు. సత్యం అంటే మీరు చెప్తారు ఆత్మ అని. మీకు సత్యలోక అర్హత వచ్చినట్టు కాదు అక్కడ. సత్యం అంటే ఆత్మ అని చెప్పినంత మాత్రాన మీరు సత్యలోక వాసులు అయిపోరు. అనుభవంలోకి రావాలి అంటే ఆత్మ అన్నట్టుగా మీరు జీవించగలగాలి. గుర్తెట్టుకోండి, నేను ఆత్మ అన్నట్టుగా. అంటే మీరు చేసే ప్రతి పని దేహం అన్నట్టుగా చేయడం కాదు, ఆత్మ అన్నట్టుగా చేయాలి. ఏ పని చేసినా ఆత్మ అన్నట్టుగా ఉండాలి. అప్పుడు మీకు సత్యం అనుభవంలోకి వచ్చినట్టు. ఎందుకంటే సంసార జీవితంలో ఉన్నాం, బాంధవ్యాలు ఉన్నాయి, మాయా ప్రపంచంలో ఉన్నాం. వీటన్నిటినీ అధిగమించాలి అంటే ఈ సంసారం మీద, ధనం మీద, ప్రాపంచిక సుఖాల మీద, భోగాల మీద వ్యామోహం ఉండకూడదు. ఎవరి మీద మమకారాలు ఉండకూడదు. ఎంతసేపు టాప్ ప్రయారిటీ ఆత్మకి ఇవ్వాలి. మీరు ఏ పని చేస్తున్నా ఇది దేహానికి లాభమా, ఆత్మకి లాభమా అని ప్రశ్నించుకోండి. దేహానికి లాభం అవుతే లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆత్మకి లాభం అవుతే టాప్ ప్రయారిటీ ఇవ్వండి. అలా ఇచ్చిన రోజున మీరు ఆత్మకి దగ్గరవుతున్నట్లే. దీనికి నేను ఏ స్టేజ్ లో ఉన్నాను, ఎంత ఎదిగాను, ఇవన్నీ ఎవరినో అడగాల్సిన పని లేదు. మీకు మీకే అర్థమవుతూ ఉంటుంది ఈ ప్రశ్న వేసుకుంటే. చిన్న ఆటంకం వచ్చినా, చిన్న అవసరం వచ్చినా దీన్ని వదిలేస్తారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కానట్టు, మీరు ఆత్మ కానట్టు. మా అబ్బాయి పరీక్షలండి అని 3 రోజుల క్లాసులు ఎగ్గొట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అబ్బాయి పరీక్షలు అయితే వాళ్ళ అబ్బాయి రాస్తాడా, ఈవిడ రాస్తుందా నాకు అర్థం కాదు. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నామండి అని ఏడాది నుంచి భీమవరం ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. వీళ్ళు సత్యం ఎప్పటికి తెలుస్తుందో, ఎన్ని జన్మలు పడుతుందో దాని యొక్క ప్రమాదం వాళ్ళకి తెలీదు. ఆ సత్యం అనుభవంలోకి వస్తేనే మనం సత్యలోకానికి చేరుకోగలుగుతాం అన్న అవగాహన ఉండదు. ఇలాగే జన్మలు తీసుకుంటూ బాధలు పడుతూ నా బతుకు ఇలా అయిపోయింది, వాడి వల్ల నాకు కష్టాలు, వీళ్ళ వల్ల నాకు కష్టాలు, నాకు ఈ సమస్య ఆ సమస్య అంటూ ఏడుస్తూ కూర్చుంటారు తప్ప ఇటువంటి ఏడుపులోంచి బయటపడాలి అంటే సత్యం అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఉండదు. ప్రాపంచిక విషయాలకి ప్రాముఖ్యం ఇస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎలా ఎదుగుతారండి?